కరకరలాడే చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పిండిని ఎలా కలుపుకోవాలనేది చూద్దాం. ముందుగా శనగపిండిని 1 కప్పు మరియు బియ్యం పిండిని 3 కప్పులు బాగా జల్లెడ వేసి పెట్టుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొద్దిగా కారం, నువ్వులు మరియు మీరు ఏవైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకొని ఒకసారి తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలుగా కాకుండా నీట్గా కలుపుకోండి. ఈ పిండి ఎలా కన్సిస్టెన్సీ ఉండాలంటే మనం ఇంట్లో రొట్టెలు చేసుకుంటాం కదా, అంతకంటే కొంచెం జారుగా ఉంటే చాలు. ఈ పిండిని 1 గంట సేపు పెట్టేసి నాననివ్వండి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత మన ఇంట్లో చిట్లు ఉంటాయి కదండి, చెగోడీలు వేసుకునేవి, వాటిలో తగినంత పిండిని పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అమ్మ ఇంతకుముందే ఒకసారి వేసింది, అది ఎలా కాగిందో చూద్దాం. అదిగోండి అమ్మ చూపిస్తుంది. బాగా ఎర్రగా మన బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని బాగా తిప్పి మరీ వేసుకోవాలి. ఇప్పుడు వేద్దాం ఎలా చూడండి. దాన్ని బాగా ఎక్కువ గట్టిగా ఉంటుందండి, నిదానంగా వేయండి. మళ్ళీ ఆయిల్ మీద వేసుకోకండి. వేసిన తర్వాత నూనె బుడగలుగా వస్తుంది కదండి, అది నూనె బాగా కాగిందన్నమాట. ఆ తర్వాత కొంచెం ఉన్న తర్వాత తిప్పేసుకోవాలి. వాటిని 2 వైపులా బాగా కాల్చుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆ తర్వాత అలా ఒకసారి కొట్టి చూస్తే కరకరలాడే సౌండ్ వస్తుంది, అప్పుడు అది వేగినట్లు. దాన్ని తీసేసి చూడండి ఇప్పుడు ఎలా ఉందో, కరకరలాడుతూ ఉంది. ఇలాంటి చెగోడీలు చేసుకోవాలంటే బియ్యం పిండి ఎక్కువగాను శనగపిండి తక్కువగాను తీసుకోవాలి. అంతేనండి, చెగోడీలు రెడీ.